రాష్ట్రంలో 2 సంవత్సరాల అఖండ పాలన ముందుకు నడుస్తూ ఉంటే ఏ అంశము మీకు దొరక్క ఈ కుల చిచ్చు పెట్టి కుల చిచ్చులో మీరు లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు గాని బలిజ సోదరులు గాని ఎవరు అమాయకులు కాదు. మాకు ఏ అంశం దొరకలేదా అన్న? నెల నెల 1500 రూపాయలు ఇస్తానన్నారు ప్రతి ఆడబిడ్డకి, 24 నెలలుగా ఇవ్వలేదు. మరి ఆ అంశం మాకు లేదనుకుంటున్నావా? మరి ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. 24 నెలలుగా ఒక్క నిరుద్యోగికి కూడా 3000 రూపాయలు ఇవ్వాల. 50 సంవత్సరాలు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరికీ కూడా నెలకి 4000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నారు. ఇంతవరకు ఇవ్వాల. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం అన్నారు. 2 ఏళ్లుగా 6 సిలిండర్లు రావాలి. ఒక్క సిలిండర్ ఇచ్చారు. దాని గురించి మాట్లాడలేమా? ఇదే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే మీరు సూపర్ 6 అని చెప్పి ప్రజలను మోసం చేసిన అన్ని హామీల గురించి కూడా మాట్లాడగలం. మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలే. అయినా ఇలాంటి అన్యాయమైనటువంటి ఘటన జరిగింది కాబట్టి ఇలాంటి ఘటన వల్ల మరొకరు బలి కాకూడదని ఇలాంటి నిరసన కార్యక్రమం చేశామే తప్ప ఎక్కడా కూడా కుల రాజకీయం ఇందులో లేదు.